అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో గంగ అనే ఒక అమాయకమైన, అందమైన అమ్మాయి ఉండేది. ఆమెకు చదువంటే చాలా ఇష్టం. ఊరి బడిలో అందరికంటే ముందుండేది. అదే ఊరిలో శంకర్ అనే ఒక అల్లరి చిల్లరి కుర్రాడు ఉండేవాడు. అతడు చదువులో వెనుకబడినా మనసు మాత్రం చాలా మంచిది. చిన్నప్పటినుండి గంగకి శంకర్ అంటే అంతగా నచ్చేది కాదు. అతడి అల్లరి పనులు ఆమెకు చిరాకు తెప్పించేవి. కాని శంకర్ మాత్రం గంగని ఎప్పుడూ ఆటపట్టిస్తూ తనదైన శైలిలో ఇష్టపడుతూ ఉండేవాడు. గంగ అతడిని పట్టించుకోకపోయినా శంకర్ మాత్రం తన ప్రయత్నాలు మానలేదు. కాలం గడిచింది. గంగ పెద్దదై పట్టణంలో చదువుకోవడానికి వెళ్ళింది. శంకర్ కూడా ఊర్లోనే ఉండి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సంవత్సరాలు గడిచినా వారిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఒకసారి గంగ తన ఊరికి వచ్చింది. ఊరంతా తిరిగి చూస్తుండగా ఆమెకు శంకర్ కనిపించాడు. అతడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అల్లరిగా తిరిగే కుర్రాడు కాస్త బాధ్యత గల వ్యక్తిగా మారాడు. వ్యవసాయంలో ఎంతో కష్టపడుతున్నాడు. గంగ అతడిని చూసి ఆశ్చర్యపోయింది. కొన్ని రోజులు ఊర్లో ఉన్నప్పుడు గంగకి శంకర్తో మాట్లాడే అవకాశం వచ్చింది. వారిద్దరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. శంకర్ తన ప్రేమను గంగకి మళ్లీ చెప్పాడు. ఈసారి గంగ అతడి మాటలను తేలికగా తీసుకోలేకపోయింది. శంకర్ యొక్క నిజాయితీ, అతనిలో వచ్చిన మార్పు ఆమెను ఆకర్షించాయి. వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఊరందరూ వారి జంటను చూసి సంతోషించారు. గంగ తన చదువు పూర్తి చేసుకుని శంకర్తో కలిసి ఊర్లోనే ఉండాలని నిర్ణయించుకుంది. వారి పెళ్లికి ఏర్పాట్లు మొదలయ్యాయి. పెళ్లికి కొన్ని రోజుల ముందు గంగకి ఒక ఉత్తరం వచ్చింది. అది ఆమె చిన్ననాటి స్నేహితురాలు లత రాసింది. లత పట్టణంలో ఒక పెద్ద ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆ ఉత్తరంలో లత ఒక షాకింగ్ విషయం రాసింది. లత రాస్తూ, గంగా, నీకు శంకర్ గురించి ఒక నిజం చెప్పాలి. నీకు గుర్తుంది కదా, చిన్నప్పుడు నీకు ఒకసారి ప్రమాదం జరిగి కాలు విరిగింది. అప్పుడు నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది శంకర్నే. ఆ రోజు ఆసుపత్రిలో నీకు రక్తం అవసరమైతే శంకర్ వెంటనే స్పందించి డాక్టర్లకు విషయం చెప్పాడు. అయితే మీ ఇద్దరి రక్త గ్రూపులు వేరు కావడంతో అతడు నేరుగా రక్తం ఇవ్వలేకపోయాడు. కాని శంకర్ తన పరిచయస్తులను వెతికి నీ రక్త గ్రూపుకు సరిపోయే దాతను వెంటనే తీసుకువచ్చాడు. ఆ సమయంలో శంకర్ ఎంతో ఆందోళన చెందాడు మరియు చాలా రోజులు నిద్రపోలేదు, సరిగా తినలేదు. దానివల్ల అతడికి నీరసం మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఈ విషయం నీకు చెప్పాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను అని రాసింది. ఆ ఉత్తరం చదివిన గంగ ఒక్కసారిగా షాక్కు గురైంది. చిన్నప్పుడు తనకు జరిగిన ప్రమాదం, శంకర్ తన కోసం చేసిన ప్రయత్నం ఆమెకు గుర్తుకు వచ్చింది. శంకర్ తన ప్రేమను ఎప్పుడూ మాటల్లో చెప్పడమే కాదు, తన వంతుగా సహాయం చేయడానికి ఎంతగానో ప్రయత్నించాడని ఆమె గ్రహించింది. గంగ వెంటనే శంకర్ దగ్గరికి వెళ్ళింది. అతడిని గట్టిగా పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. శంకర్, నువ్వు నా కోసం ఇంత చేశావా? నాకు ఇదంతా ఎందుకు చెప్పలేదు అని అడిగింది. శంకర్ నవ్వి, అది అప్పుడు జరిగిపోయింది గంగ. నిన్ను కాపాడుకోవడానికి నేను చేయగలిగినదంతా చేశాను. ప్రేమలో ఒకరికోసం మనం ఏదైనా చేస్తాం కదా అన్నాడు. గంగ తన నిర్ణయాన్ని మార్చుకుంది. పెళ్లి చేసుకుని ఊర్లోనే ఉండిపోవాలని అనుకున్న ఆమె శంకర్ యొక్క ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలని నిర్ణయించుకుంది. వారి ప్రేమ మరింత బలపడింది.
తరువాత వారు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ నిజమైనది, ఒకరి కోసం ఒకరు ఏదైనా చేస్తారనేది ఊరందరికీ తెలిసింది. గంగ మరియు శంకర్ ఎప్పటికీ ఒకరికొకరు తోడుగా, ప్రేమగా జీవించారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.